ఒకే లైన్లో ఉంటుంది. ఇక్కడ ఇంటీరియర్ వల్ల ఇది ఒక 1 ఫీట్ ముందుకు లాగాడు, అందుకని ఈ సైన్ తగ్గింది. దీనికి సెట్ బ్యాక్స్తో సంబంధం లేదండి. యాక్చువల్లీ ఇది నార్త్, ఇది సౌత్. ఇది ఎక్కువ ఉన్నా ఇది తక్కువ ఉన్నా ప్రాబ్లమ్స్ అయితే లేవు, ఎందుకంటే ఓన్లీ ఇన్నర్ ప్రిమిసెస్ మీరు వాడుతున్నారు. ఇది ఇస్ కమర్షియల్. ఇది కరెక్ట్గా ఉంటే సరిపోద్ది మనకండి. ఏమండి అర్థమైందండి? ఇప్పుడు మన మీరు కార్పెట్ ఏరియా క్లియర్ ఉంటే సరిపోద్ది, ఎందుకంటే వితౌట్ కాంపౌండ్ వాల్ కాబట్టి. అదే కాంపౌండ్ వాల్ వచ్చిందనుకోండి 100% వాస్తు వస్తుంది, ఎందుకంటే అక్కడ వాయుమూల స్టార్ట్ అవుద్ది, ఇక్కడేమో నైరుతిమూల స్టార్ట్ అవుద్ది, ఇక్కడేమో అగ్నిమూల స్టార్ట్ అవుద్ది, ఇక్కడేమో ఈశాన్యమూల స్టార్ట్ అవుతుంది. ఇలా స్టార్ట్ అయినప్పుడు సౌత్ కంటే 100% నార్త్ అట్లీస్ట్ 1 ఫీట్ కానీ 1.5 ఫీట్ కానీ ఎక్స్ట్రా ఉండాలి, అప్పుడు ఎఫెక్ట్ అవుతుంది మీకు. కానీ ఈ షెడ్ ఇలా ఉన్నప్పుడు ఇన్నర్ పార్టే మీకు ఇంపార్టెంట్, అవుటర్ పార్ట్ కూడా ఇంపార్టెంటే, ప్లేస్ కాదండి. ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు చూసిన లెంత్ ఎక్స్ అయితే వెస్ట్లో కూడా ఎక్సే ఉండాలి, ఒకవేళ అదే ఎక్కువ అవ్వకూడదు. ఈ ఫ్యాబ్రికేషన్ వాళ్ళకి అది కరెక్ట్గా చేస్తారండి. లేదు సార్, అంతా గడబడగా కేసు నాకు డౌట్ వస్తుంది. నేను చూస్తాను, మీకు బయట ఇప్పుడు నేను చూపిస్తాను కదా, బయట ఇప్పుడు మీకు ఆ మిస్టేక్ ఎలా జరుగుద్ది, ఎలా జరిగే అవకాశం ఉంది, మీకు బయట చూపిస్తే అర్థమవుతుంది. మేము ఇక్కడ నుంచి అర్థమవుతుంది.